సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని పాదపద్మముల నందు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ మన యొక్క ఈ శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు పారాయణ జ్ఞానయజ్ఞానికి అందరికీ సుస్వాగతం. సర్వభూత హితేరతాహ అని మన ఆధ్యాత్మిక ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ మనము ఉపోద్ఘాతం 3 పార్ట్లు, చాప్టర్ 1 ఒక పార్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు మనము 2వ చాప్టర్లో మనము కొంత భాగాన్ని చేసుకుందాం. అది పెద్ద చాప్టర్ కాబట్టి ఒక 3 పార్ట్స్గా చేసుకుందాం. ఇక మనము ఈ గ్రంథ పారాయణకి 2వ అధ్యాయం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదం, హేమాత్మంతను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజ్యాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని అని హేమాత్మంతు చెప్తున్నారు. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయుటకు పురికల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగు చేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనను రాయముదలడి తిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయినటువంటి మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. ఈ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాత్మంతు భయపడెను. అతడు ఇట్లా అనుకునేను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన కానీ వేరొక యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చర్యలను రాయుట బహు కష్టం. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలవుదనేమని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయ కుతూహలపడిదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితులు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు రాసిను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57 అధ్యాయముందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటం 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఇది వింటున్నటువంటి శ్రోతలు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనందరికీ కూడా ఒక సందేహం వస్తుంది. ఎన్నో ఇలాంటి బాబా లీలలు ఉన్నటువంటి మాసపత్రికలు ఇవన్నీ ఉండగా శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని రచించాల్సినటువంటి ఆవశ్యకత ఏమి అని
ఒక సందేహం రావచ్చు. అయితే దానికి ఒక చక్కని నిరూపణ బాబా యొక్క అనుగ్రహము, బాబా యొక్క బోధ ప్రేరేపితము అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయబోతున్నారు హేమంత్ గారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. మనము ముందుగానే అధ్యాయము ప్రారంభించుకునే ముందు అంతకుముందు వీడియోలో చెప్పాం, బాబావారు నా యొక్క జీవిత చరిత్రలో నీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి అని. అట్లాగే ఇక్కడ చెప్తున్నారు, ఇది విశాలమైనటువంటిది, లోతైంది. భక్తి జ్ఞానములనేటువంటి మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. భౌతిక ప్రపంచంలో ఉండే మనులకి ఎంతో విలువ ఉంటుంది. అలాంటిది ఆధ్యాత్మిక మనులు అంటే జ్ఞానరత్నాలు ఇక్కడ మనకు లభిస్తాయని చెప్తున్నారు. శ్రీ సాయిబాబా నీతి బోధకములకు కథలు నీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మన మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలుగు చేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశములను బాబా ప్రబోధములు విని వారిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుకే బాబా లీలను పుస్తక రూపమున రాయ నిశ్చయించి తిని. అయితే మనకి ఈ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో, ఈ యొక్క ఆధునిక యుగంలో మనకి పారాయణ చేసుకోవడానికి, చదువుకోవడానికి ఏమాత్రము సమయం దొరకట్లేదు. కాబట్టి ఇలాంటివి మనము ఆడియో రూపంలో, వీడియో రూపంలో మనకి అందుబాటులోకి తీసుకొస్తే ఎంతోమందికి ఇవి ఉపకరిస్తాయనేటువంటి ఉద్దేశంతో మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ప్లస్ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగు చేయును. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. నా అంతటి నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. అయితే ఈ గ్రంథరచనకు అనుమతి తీసుకోవడానికి శ్యామ ఇందుకు సహకరించారు. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నారు. మాధవరావు దేశపాండే ఓరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి, ఈ అన్నాసాహెబ్ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియో జయప్రదముగా చేయలేము అని వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగాను, కథలను, అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయమను. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడవవలను, దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు అని బాబా యొక్క ప్రబోధాన్ని, ఈ గ్రంథరచనకు అనుమతిని, బాబా యొక్క కృపను, బ్లెస్సింగ్స్ని, బాబా యొక్క అనుమతిని ఇక్కడ ఈ గ్రంథరచనకు హేమత్ పంతుకి శ్యామ ద్వారా బాబా అనుమతి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప గ్రంథము ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. బాబా యొక్క మహనీయుల్లో కల్లా అగ్రగణ్యులు
కోహినూర్ వజ్రం లాంటి వారు. ఇలాంటి మహనీయుల్లో కల్లా అందరి మహనీయులు, ప్రపంచంలో ఉన్న మహనీయులందరికంటే కూడా అగ్రగణ్యులు అని మెహర్ బాబా కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి బాబా యొక్క లీలలను మనము ఎంతగా మనము శ్రవణం చేసి మననం చేసి మనము ఎప్పుడూ కూడా జీవితంలో బాబా యొక్క బోధనలను మనం పాటిస్తామో బాబాకు మరింత దగ్గరగా బాబా స్మరణలో బాబా యొక్క ఆ యొక్క ఆనందంలో మనము తేలియాడుతూ బాబా అనుగ్రహాన్ని త్వరగా, కృపను తొందరగా పొందుతాం. ఇప్పటి వరకు మీరు వింటున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా మనము నెక్స్ట్ వీడియో సెకండ్ పార్ట్ చేసుకుందాము. రేపు రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సాయిరామ్.